రేపు ఆదివారం అలానే కాకుండా మనకు రథసప్తమి 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు. ఈ రోజుని అస్సలు వదులుకోకండి. ఈ రోజు వదులుకుంటే మన లైఫ్‌లో చాలా మనం వదులుకున్నట్టే అని మనకు వేద పండితులు చెప్తున్నారు. ఎందుకంటేనండి ఈ రోజు పరమ పవిత్రమైన రోజు. చాలా చాలా శక్తివంతమైన రోజు. చెప్పాలంటే గనక ఈ రోజు మనకు ఆదివారంతో రథసప్తమి రావటం చాలా విశేషం అన్నమాట. ఇలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చిందని చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలుపుకొని చెయ్యండి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి. మీకేంటంటే గనక మంచి చేకూరుతుంది. మీ ఇంటికి మీకు ఏంటంటే గనక ఐశ్వర్యం కలుగుతుందని కూడా పురాణాలలో చెప్పబడుతుందండి. ఒక స్నానం ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుందని మనందరికీ తెలిసింది. అలానే కాకుండా ఈ రోజు చేసే స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కదా. కాబట్టి ఈ రోజు మీరు మర్చిపోకుండా ఈ విధంగా స్నానం అనేది చెయ్యండి. స్నానం చేసేటప్పుడు ఏంటంటే గనక మనం కొన్ని పదార్థాలను నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయటం వల్ల మనం మానవులం కదండి, తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తాం. మనకు శని బాధలు ఉంటూ ఉంటాయి, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, చాలా కష్టపడుతూ ఉంటాం. లైఫ్లో ఏంటంటే ముందుకు వెళ్ళలేకుండా అంటే ఎక్కడి గొంగలు అక్కడే ఉండిపోతుంది అంటారు కదా. అలా ఏంటంటే ఉండిపోతాం. మనతో ఉండే వాళ్ళందరూ ఎదుగుతారు, కానీ మన లైఫ్లో ఎదగలేక అలాగే ఉంటాం కదా. అలాంటి ఎదుగుదల లేక బాధపడేవారు కూడా ఈ రోజు స్నానాన్ని ఈ విధంగా ఆచరిస్తే చాలా మంచిది. ఇది ఇంటిల్లిపాది కూడా ఆచరించవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ యొక్క స్నానం మీ జీవితాన్ని మార్చేసి సంవత్సరం అంతా కూడా మీకు ఏంటంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా స్నానం అయితే ఈ విధంగా చేసుకోండి. వీళ్ళుంటే మనం ఏంటంటే కనుక 2 పూటలు స్నానం చేయొచ్చు. కుదరకపోతే ఒక్క పూటనైనా సరే స్నానం చేయాలి. కానీ సూర్యుడు ఉదయించక ముందుకే స్నానం చేస్తే చాలా మంచిదండి. చాలా మంది కూడా ఏంటంటే ఆదివారం కదా బారెడు పొద్దెక్కిందాక పడుకుందాము, ఆ తర్వాత అంటే చూసుకుందాంలే అన్నట్టుగా చేస్తారు. కానీ అలా చెయ్యకండి. మీరేంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా లేచి మీ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంటికి ఏంటంటే కనుక చెప్పాలంటే పసుపు నీళ్లు చల్లుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది తొలగిపోతుంది. అలానే కాకుండా ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మాలకండి రావి ఆకులను తెచ్చేసి గుమ్మాలకు కట్టండి. అలా కడితే చాలా మంచిదండి. ఈరోజు రావి చెట్టుని తాకిన రావి ఆకులను తెచ్చుకొని 11 వీటిని పసుపు రంగు తాడుతో మనం ఏంటంటే ఇలా తోరణాలు కట్టుకుంటాం కదా, ఆ విధంగా మన ఇంటి గుమ్మానికి కట్టినా మనకు మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రావి ఆకులను అయితే గుమ్మానికి కట్టి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో చక్కగా రథం ముగ్గు వేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక ఇంటినంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం అనేది చెయ్యండి. ఈ యొక్క స్నానం ఏంటంటే గనక కోటి స్నానాలతో సమానమైనదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఈ స్నానమే ఏంటంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకొని ఈ విధంగా స్నానం అనేది చెయ్యండి. మనము చాలా వరకు కూడా ఏంటంటే గనక జన్మల దరిద్రాలతో కూడా ఇబ్బంది పడతాం, బాధపడతాము. దరిద్రం అనేది పట్టి పీడించి ఇబ్బంది పెడుతుంది కదా. అలాంటి వాళ్ళు ఉదయం స్నానం చేసేటప్పుడు చాలా వరకు కూడా ఏంటంటే అంటే బావుల దగ్గర ఇలా స్నానాలు చేస్తారు, కానీ మనకు అలా వీలు ఉండదు కదా. అయితే ఇంట్లోనే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూపించే విధంగా ఇవి స్నానం చేసే నీటిలో కలుపుకొని చెయ్యండి. ఇలా ఏంటంటే మీకు ఒకవేళ జిల్లడాకులు దొరికితే తెచ్చుకొని భుజాలపైన అలానే తలపైన అంటే 7 రేగుపళ్ళు 7 రేగు ఆకులు భుజాలపైన తలపైన పెట్టుకొని స్నానం చేయండి. కానీ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చెయ్యకండి. ఎందుకంటే జిల్లడాకులో విషం ఉంటుంది కాబట్టి అది విషపూరితంగా మారుతుందన్నమాట. అలా కనుక మీరు స్నానం చేస్తే అది విషంలాగా మన శరీరంలోకి పాకుతుందండి. అలా ఒకవేళ జిల్లడాకులు దొరకవు అనుకుంటే రేగాకులను 7 వేసుకొని స్నానం చెయ్యొచ్చు. అలా రేగాకులు కూడా అందుబాటులో లేవనుకుంటే చిటికడంత పసుపునైనా సరే వేసుకొని స్నానం చెయ్యండి. కానీ జిల్లడాకులను మాత్రం మీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చెయ్యకూడదు. కేవలం తలపైన భుజాలపైన అలా మనం పెట్టుకొని స్నానం చెయ్యాలి. కానీ మనం నీళ్ళల్లో కలుపుకోకూడదని పురాణాలలో చెప్పబడుతుంది. ఆ రేగు ఆకులపై అంటే జిల్లడాకులపైన రేగుపళ్ళను పెట్టుకోండి. లేదంటే నీళ్ళల్లో కూడా రేగుపళ్ళను వేసుకొని స్నానం చెయ్యొచ్చు. ఆకులను కూడా కలుపుకోవచ్చు, ఏం కాదనమాట. అలా కూడా స్నానం చెయ్యొచ్చు. జిల్లడాకులు అంటే కోసేటప్పుడు ఆ పాలు ఏంటంటే కంట్లో పడితే కళ్ళు పోతాయని చెప్తారు. కాబట్టి ఆ జిల్లెడాకులు స్వీకరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అలా జిల్లెడాకులను తెచ్చేసుకొని ఈ విధంగా ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత సూర్య భగవాను పూజించడం చేస్తే మనకు ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆ నీటి ద్వారా మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, శని బాధలు పోతాయి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ స్నానం ఒక్కటే ఏంటంటే కనుక మీ జీవితాన్ని కాపాడి సంవత్సరం పొడుగునా కూడా మీకు అష్టైశ్వర్యాలను సిద్ధిస్తుంది. ఈ యొక్క స్నానమే కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. కాబట్టి స్నానం ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. బియ్యం ఏంటంటే అన్నపూర్ణ దేవిగా భావిస్తాం కదా. ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది తిండి కోసమే కదండి, అన్నం కోసమే కదా అలమటించేది, కష్టపడేది కూడా. అందుకే ఏంటంటే కనుక బియ్యం డబ్బా మన అందరి ఇళ్లలో బియ్యం అనేవి ఉంటూనే ఉంటాయి. కొంతమంది ఏంటంటే నెలకొకసారి తెచ్చుకుంటారు, కొంతమంది 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి తెచ్చుకుంటూ ఉంటారు కదా. అయితే మన ఇంట్లో ఎప్పుడు కూడా బియ్యానికి కొరత రాకూడదు.
నిండుకోకూడదు బియ్యం అనుకునేవారు ఈ యొక్క వస్తువుని ఈరోజు పెట్టుకుంటే ఎంత మంచి ఫలితం ఉంటుందంటే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. మీరే చూసి షాక్ అయిపోతారు. అంటే సంవత్సరాల తరబడి కొన్నిసార్లు ఏంటంటే మనం అన్నం కోసం అలమటిస్తూ ఉంటాము. సరిగ్గా ఒక పూట తింటే ఒక పూట లేని పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని సందర్భాలలో కదా. అయితే అలా కాకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మంచి రిజల్ట్ని చూస్తారనమాట. ఏమీ లేదండి, 5 యాలకులు తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, అలానే లక్ష్మీ కటాక్షాన్ని మనకు కలిగిస్తాయి అనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మన ఇంట్లో బియ్యం నిండుకోకుండా చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. 5 యాలకులు 21 రూపాయి ఏంటంటే కనుక ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి కూడా బియ్యం డబ్బాలో పెట్టొచ్చు. అలా కుదరకపోతే నార్మల్గా కూడా మీరు ఏంటంటే కనుక అలాగే పెట్టేయొచ్చండి. 21 రూపాయలు యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించి రుణబాధను తీసేసి తిండికి ఎప్పుడు కూడా కొరత రాకుండా చేయటానికి ఉపయోగపడతాయన్నమాట. కావున ఈ యొక్క రథసప్తమి రోజు అంటే ఆదివారం వచ్చింది కదా, అందుకే ఈ యొక్క వస్తువు ఏంటంటే బియ్యం డబ్బాలో పెడితే మంచిదనమాట. పురాణాలలో కూడా మనకి ఇదే చెప్పబడుతుంది. ఎవరైతే ఈ యొక్క రోజున బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెడతారో అలాంటి వాళ్ళ జీవితంలో ఏంటంటే కనుక తిండికి అస్సలు కూడా కొరత రాదని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీకు తిండికి కొరత రాకుండా ఉండాలంటే మాత్రం ఇది పెట్టుకోండి. ఇది పెట్టడం వల్ల మంచిది. మన పూర్వీకులు ఈ విధంగా ఆచరించేవారు, అలా పాటించేవారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా తిండికి కొరత ఉండకపోయేది. ఇప్పుడు మనం తిండి కోసం ఎంత కష్టపడుతున్నామండి, చాలా వరకు కూడా అన్నం కోసమే కదా మనము రేయి పగలనకుండా కష్టపడతాము. కాబట్టి మనకు మంచి ఫలితాలు రావాలంటే ఈ యొక్క పని అయితే మర్చిపోకుండా చేసుకోండి. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఇది అద్భుతంగా సిద్ధించే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అంటే ఇది ఒకసారి పెడితే 3-4 నెలల వరకు ఉంటాయండి, ఏం చెడిపోవన్నమాట. యాలకులు మీ మంచిగా ఉండేవి తీసుకోండి. ఇలా పుచ్చులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకోకండి. యాలకులు నిగనిగలాడేవి ఉంటాయి కదా, అవి తీసుకోండి. 5 తీసుకోండి, ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. ఆ తర్వాత 21 రూపాయలు బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల ఏంటంటే డబ్బు కూడా కొరత రాదనమాట. ధనానికి ఏంటంటే ఎప్పుడు కొరత అనేది ఏర్పడదు. ఏదో ఒక రూపంలో ధనం అనేది మన దగ్గరకు వస్తుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది కూడా తీరుతుందనమాట. ఆ ధన సమస్య నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. తీయాలనిపిస్తే తీసేసి మనం ఖర్చు చేసుకోవచ్చు. ఆ యాలకులను ఒక చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క రోజున మీరు మర్చిపోకుండా ఈ ఆకుని తింటే ఆయుష్ పెరుగుతుంది, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి ఈ ఆకుని ఖచ్చితంగా తినండి. ఆకు ఏంటంటే కనుక రేగి ఆకండి. రేగి ఆకుని తినటం వల్ల మంచిదండి. రేగి ఆకుని తినటం వల్ల ఏంటంటే కనుక మనకుండే అనారోగ్య సమస్యలు తొలగుతాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి మనం ఏంటంటే కనుక రేగు ఆకులను ఖచ్చితంగా తినాలండి. చాలా మంది కూడా ఏంటంటే రేగు ఆకులు తినాలంటే ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. రేగు ఆకులను తేనెతో కలిపి కూడా తినొచ్చు, కానీ ఈ రోజున మర్చిపోకుండా తినాలి. అలా తింటేనే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మన జీవితంలో ఏంటంటే కనుక అనేక రకాలుగా కూడా మనం జబ్బు పడుతూ ఉంటాం కదా, మనకేంటంటే చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. అందుకే ఈ రోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక రేగాకులను కోసుకొచ్చుకోండి. ఇది ఇంటిల్లి పాది కూడా తినటం వల్ల మంచి జరుగుతుందండి. అయితే రేగాకులు కోసుకొచ్చుకున్న తర్వాత ఏంటంటే వాటిని క్లీన్ చేయండి. అలా చేసిన తర్వాత ఈ రేగాకులను ఏంటంటే కనుక మనము అంటే ఈ రేగు ఆకులని చక్కగా క్లీన్ చేసుకుని తేనెతో మీరు కలిపేసి తినొచ్చు అనమాట. ఇలా ఎందుకు తినాలంటే కనుక ఈ రోజు అంటే సూర్య భగవానుడికి అంకితం చేయబడే రోజు, అంటే సూర్యుడు పుట్టిన రోజుగా పరిగణిస్తాం. అయితే డి విటమిన్ అనేది ఉంటుంది కదా, ఆ డి విటమిన్ అనేది ఏంటంటే కనుక కొన్ని వృక్షాలపై పడుతుందన్నమాట. ప్రత్యేకించి ఈ రేగు చెట్టు పైన కావచ్చు, జిల్లెడి చెట్టు పైన కావచ్చు అద్భుత శక్తులను చూపుతుందని ఇలా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అయితే ఈ రేగు ఆకుల్లో ఏంటంటే అద్భుత శక్తులు దాగుంటాయి అనమాట. ఆకుని తినటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాము. ఆయుష్ పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ రేగు ఆకులను తినండి. ఇలా తినటం వల్ల ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే చిక్కుడుకాయలతో మనం ఏంటంటే రథాన్ని ఏర్పాటు చేస్తాం కదా. అయితే రథాన్ని ఏర్పాటు చేసేసి మనం చక్కగా తులసి కోట దగ్గరండి ఇలా మనము అంటే జిల్లెడాకుల పైన రేగుపళ్ళను పెట్టి ఇలా చిక్కుడు ఆకుల అంటే చిక్కుడు కాయలతో ఇలా రథాన్ని ఏర్పాటు చేసేసి మనం ఏంటంటే సూర్య భగవానుడికి అంటే ఆ నీడ పడేలాగా, ఆ సూర్య వెలుగు పడేలాగా అక్కడ పెట్టుకుంటూ ఉంటాం. అలా చేయటం వల్ల చాలా మంచిదని భావిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ రోజున మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇంట్లో చిక్కుడుకాయ కూర వండుకొని తినండి. అది తింటే చాలా బలం అండి. పిల్లలకి ఏంటంటే కనుక ఆ చిక్కుడుకాయ కూరని పెట్టడం వల్ల బుద్ధి బలము అలానే కాకుండా జ్ఞానం అనేది పెరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీరు ఇంట్లో ఏంటంటే చికెన్లు మటన్లు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కాకుండా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏంటంటే కనుక చిక్కుడుకాయ కూరని వండుకోండి. ఇక ఆ
తర్వాత ఈ రోజున ఏంటంటే కొన్ని పదార్థాలను మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఇవి అదృష్టంగా భావిస్తారు కాబట్టి మన అదృష్టం ఇంకా పెరగాలి, మనకేంటంటే సూర్యబలం ఇంకా ఇంకా పెరగాలి మన లైఫ్లో అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువుల వల్ల మీకు ఆరోగ్యమే కాదండి, ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఈ వస్తువులు చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా గోధుమల్ని ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే మనము ఈ రోజున గోధుమల దీపం కూడా పెట్టుకుంటాం కదా, అయితే గోధుమల్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచిది. ఒకవేళ మా ఇంట్లో ఉన్నాయండి వాటిని వాడుకోవచ్చండి అంటే గనక వాటికంటే కూడా కొత్త గోధుమలు అంటే మనం బజారు నుంచి గోధుమలు తెచ్చుకొని గనక గోధుమల దీపం మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా గోధుమల దీపం ఏంటంటే గనక మనం బాల్కనీలో కానీ లేదంటే కనుక మన ఇంటి అంటే దాబా పైన కానీ ఇలా గోధుమల దీపాన్ని ఏర్పాటు చేస్తారు. కొంతమంది వీలు పడని వారు ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు కదా, అయితే గోధుమల దీపం అయితే ఖచ్చితంగా చేసేసుకోండి. గోధుమల దీపం వల్ల సూర్యనారాయణ స్వామి ఇంకా మనని అనుగ్రహించడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా తమలపాకులు అంటే 7 జిల్లెడాకులు తీసుకోండి. జిల్లెడాకులు ఒకవేళ అందుబాటులో లేకపోతే తమలపాకులను కూడా తీసుకోవచ్చు. అలా తీసేసుకొని చక్కగా ఏంటంటే ఇక్కడ చూపించే విధంగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా మీరు 7 ఒత్తులు వేసేసి కూడా దీపారాధన చేయొచ్చు, 11 ఒత్తులు వేసేసి కూడా దీపారాధన చేయొచ్చు, 5 ఒత్తులను వేసేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇలా ఏంటంటే నిష్ఠ నియమాలతో దీపం పెట్టి ఓం సూర్యాయ నమః అని అనుకుంటే చాలండి, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున ఏంటంటే మీరు గోధుమలతో పాటు గోధుమ పిండిని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. గోధుమ రవ్వను కూడా మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గోధుమలకు సంబంధించిన ఏదైనా సరే పదార్థం అంటే వస్తువు అండి, ఏదైనా సరే ఒక వస్తువుని మీ ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్నమాట. మీకు ఏంటంటే సంవత్సరం వరకు కూడా ఇక తిరుగుండదు, మనం చెప్పాల్సిన అవసరమే లేదు. సంవత్సరం అంతా కూడా మీకు ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి గోధుమలకు సంబంధించిన అంటే వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి బెల్లాన్నండి. బెల్లాన్ని కొనడం వల్ల కూడా మంచి జరుగుతుందండి. బెల్లం ఏంటంటే కనుక భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం చాలా చాలా పవిత్రమైనదనమాట. బెల్లం ఏంటంటే అన్నిటికంటే కూడా శ్రేయస్కరం అండి నిజం చెప్పాలంటే. అంటే ఇటు మనకు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది, అటు భగవంతుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. మన జీవితంలో ఉండే ఇబ్బందులను తీసేయటానికి, మనకు కావలసింది మన సొంతం చేయటానికి, మన కోరికను తీర్చడానికి కూడా బెల్లం అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలా మీరు బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇక్కడ మనం చూసుకుంటే బెల్లం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎలాగో ఈరోజు పాలు పొంగించి సూర్యుడికి చూయించి ఆ తర్వాత ఆ పాలతోనే కదా మనం పరమాన్నం చేస్తాము. కొత్త బియ్యము అలానే కాకుండా బెల్లము ఇవన్నీ కూడా వేసేసి పరమాన్నం చేసేసి చిక్కుడాకుల్లో పెట్టి ఆ తర్వాత ఏంటంటే సూర్యనారాయణ స్వామికి అంటే స్వామివారికి ఇలా ఏంటంటే నివేదన చేస్తాం కదండి. కాబట్టి బెల్లం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. బెల్లం ఎప్పుడు కూడా మనకు మంచి చేస్తుంది, చెడు చెయ్యదు. కావున బెల్లాన్ని అయితే ఇంటికి తెచ్చుకోండి. ఇక మీరు ఏంటంటే కనుక ఈ బెల్లంతో పాటు ఈరోజు కొన్ని నియమాలు పాటించండి. అంటే గోధుమలు, బెల్లము, దాల్చిన చెక్క ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక మనకు 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు అన్నమాట. మర్చిపోకుండా ఈ నియమాలను పాటించండి. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఆదివారం అని చాలామంది కూడా ఏం చేస్తారండి, గడ్డం గీయించుకోవటం కానీ సగరం చేయించుకోవటం కానీ అంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, కటింగ్లు చేయించుకోవటం అలానే కాకుండా గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చేస్తారు కదండి. అయితే అలాంటి పనులు చేయకండి. వాటి వల్ల ఏంటంటే కనుక మనకు చెడు జరుగుతుందన్నమాట. సంవత్సరం అంతా కూడా దరిద్రం మన వెంటే ఉంటుంది, మనని పట్టి పీడిస్తుంది, మనకు చాలా ఇబ్బందులను క్రియేట్ చేస్తుందన్నమాట. అందుకే ఇలాంటి పనులు చేయకండి. గోర్లు కత్తిరించుకుంటే దరిద్రం వస్తుందని మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదా. అయితే ఈరోజు 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు అంటే ఆదివారంతో మనకు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే రథసప్తమి రావటం చాలా చాలా విశేషం అన్నమాట. ఈరోజు నియమాలు పాటిస్తే సూర్య అనుగ్రహం మన జీవితంలో అంటే మన జాతకంలో పెరిగి మన పాపాలన్నీ కూడా అంటే నశిస్తాయి. మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, జన్మల దరిద్రాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడతాము, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అలానే కాకుండా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నియమాలను పాటిస్తేనే మంచిది. అలా పాటించడం వల్లనే ఏంటంటే కనుక మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ చిన్న చిన్న నియమాలను అయితే తప్పనిసరిగా మీరు ఆచరించడం అలానే కాకుండా చిన్న చిన్న నియమాలను పాటించడం చేస్తేనే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, నల్లటి వస్త్రాలు ధరించకండి. ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి. ఎరుపు ఏంటంటే సూర్యుడికి అంకితం చేయబడేదనమాట. సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైనది ఎరుపు. కాబట్టి ఎరుపు కానీ పసుపు కానీ ఈ 2 రంగుల్లో ఉండే బట్టలు ధరించండి. ఇలా ధరిస్తే సంవత్సరం
సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. కొంతమంది జాతకంలో ఏంటంటే గనక సూర్యుడు బలహీనంగా ఉంటాడు కదా, వాళ్ళకి ఏంటంటే గనక సూర్యబలం పెరగటానికి, సూర్యుడి యొక్క అనుగ్రహం కలగటానికి, అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. కావున మీరు ఖచ్చితంగా ఈ రంగులో ఉండే బట్టలే ధరించండి. ఈ రంగులో బట్టలు ధరించి సూర్యభగవాను పూజిస్తే మీకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడనమాట స్వామివారు.